హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు ఏకలవ్య నుంచి మనకు వార్డెన్ జాబ్స్ అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అనేది చేశారండి. ఇది వచ్చేసి మనము మేల్ అండ్ ఫీమేల్ దీనికైతే అప్లై అనేది చేసుకోవచ్చు అండి. అండ్ ఈ వీడియో చూస్తున్న వారందరూ ఒక లైక్ చేయండి. కొత్తగా విజిట్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ అయితే క్లిక్ అనేది చేసుకోండి. ఫ్రెండ్స్, మనం ఇక్కడ వార్డెన్ జాబ్ గురించి ఇక్కడ చూసుకున్నట్టయితే మేల్స్కి వచ్చేసి 346 పోస్టులు అయితే ఉన్నాయండి. అలాగే ఫీమేల్స్కి వచ్చేసి 289 పోస్టులు అయితే ఉన్నాయి. అండ్ ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ కూడా నేను కింద ప్రొవైడ్ అయితే చేస్తాను. మీరు అక్కడికి వెళ్ళి అయితే మీరు డౌన్లోడ్ చేసుకొని అయితే ఈ యొక్క నోటిఫికేషన్ గురించి అయితే టోటల్గా మీరు చూసుకోవచ్చు అండి. అదేవిధంగా ఇక్కడ నెక్స్ట్ మనము ఈ యొక్క శాలరీస్ గురించి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మేల్ అండ్ ఫీమేల్కు ఇద్దరు కలిపి సేమ్ శాలరీ అయితే ఉంటుందండి ఇందులో. అండ్ ఇక్కడ మనం శాలరీ చూసుకున్నట్లయితే 29,200 రూపాయల నుంచి అయితే మనకైతే ఈ యొక్క శాలరీ అయితే వస్తుంది. దాంతోపాటు మీకు అలవెన్స్లు కూడా వేరే ఉంటుందండి. అండ్ అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ మనము ఈ యొక్క ప్యాటర్న్ లాగా కూడా మీకు ఎలా ఉంటుంది అనేది కూడా ఇక్కడ మీరు చూసుకుందాం. ముందు మనకు ఒక టోటల్గా అయితే మనకు 100 మార్క్స్ క్వశ్చన్ పేపర్ అయితే ఉంటుందండి. ఇందులో జనరల్ అవేర్నెస్ అండ్ అలాగే రీజనింగ్ అబిలిటీ అండ్ నాలెడ్జ్ ఆఫ్ ఐసిటీ అండ్ యాప్టిట్యూడ్ అయితే అండ్ లాంగ్వేజెస్ కంపల్సరీ అయితే జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ హిందీ అండ్ జనరల్ లాంగ్వేజ్ అయితే ఉంటుందండి. టోటల్గా మనకు 100 మార్క్స్ క్వశ్చన్ అయితే ఉంటుంది ఇందులో. అండ్ ఇది మనకు డ్యూరేషన్ వచ్చేసి మనకు 2 అవర్స్ వరకు అయితే మనకు డ్యూరేషన్ అయితే ఉంటుందండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనము ఎగ్జామ్ కూడా మీకు ఇష్టమైన లాంగ్వేజ్లో అయితే ఇందులో రాసుకోవచ్చు. అండ్ తెలుగు కానివ్వండి, ఉర్దూ కానివ్వండి, ఇక్కడ మీకు బెంగాలీ కానివ్వండి, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఈ యొక్క ఏదైనా ఒక లాంగ్వేజ్లో అయితే మీరు ఎగ్జామ్ అయితే రాసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి 100 మార్క్స్ క్వశ్చన్ పేపర్ అయితే ఉంటుంది. 2 అవర్స్ అయితే ఉంటుందండి దీని డ్యూరేషన్. అండ్ అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ మనము ఏజ్ అండ్ ఈ యొక్క క్వాలిఫికేషన్ గురించి అయితే మనం ఇక్కడ చూసుకుందాము. ఏజ్ వచ్చేసి 35 ఇయర్స్ వరకు అయితే దీనికైతే ఎవరైనా దీనికైతే అప్లై అనేది చేసుకోవచ్చు అండి. అదేవిధంగా క్వాలిఫికేషన్ వచ్చేసి మనము ఏ డిగ్రీ అయినా చేసిన వారు దీనికైతే ఎనీ డిగ్రీ చేసిన వారు దీనికైతే అప్లై అనేది చేసుకోవచ్చు. అంటే ప్రత్యేకంగా ఇదే యూనివర్సిటీ కానీ అట్లా అయితే ఏం లేదు. ఏ యూనివర్సిటీ చేసిన వారైనా దీనికైతే అప్లై అనేది చేసుకోవచ్చు అండి. ఇక్కడ మీకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుందండి. ఏజ్ రిలాక్సేషన్ గురించి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ వారికి వచ్చేసి 5 ఇయర్స్ వరకు అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎన్సిఎల్ వారికి వచ్చేసి 3 ఇయర్స్ వరకు అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుందండి. అదేవిధంగా ఇక్కడ మనకు పీడబ్ల్యూడి వారికి కూడా మనకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుందండి. ఒకసారి మీరైతే చెక్ చేసుకొని అయితే చూసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ మనము ఎలా అప్లై చేసుకోవాలి, ఎప్పుడు అప్లై చేసుకోవాలనే దాని గురించి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి మనము ఆన్లైన్లో మాత్రమే దీనికైతే అప్లై అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. 23/10/2025 వరకు అయితే మనం దీనికైతే ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అండ్ ఒకసారి మనం పే చేసుకున్నట్లయితే మనకు మళ్ళీ అమౌంట్ అనేది నాట్ రిఫండబుల్ అని అయితే మీకు ఇక్కడ చూపుతున్నారు. అండ్ అదేవిధంగా ఇక్కడ మీకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయండి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి మనకు ఎస్సీ అండ్ ఎస్టీ అండ్ పీడబ్ల్యూ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వారికి వచ్చేసి అయితే అప్లికేషన్ ఫీజు అయితే ఫ్రీగా ఉంటుంది. ఒక ప్రాసెసింగ్ ఫీజు అయితే పే చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. అండ్ ఇక్కడ మనకు ఆన్లైన్లో మాత్రమే దీనికైతే అప్లై అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఒక పేమెంట్ మెథడ్ కూడా డెబిట్ కార్డ్ ఆర్ క్రెడిట్ కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా అయితే పేమెంట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ వీరికి ఎస్సీ ఎస్టీ అండ్ పీడబ్ల్యూడి వారికి జస్ట్ 500 రూపీస్ పెట్టి అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మిగతా వారు ఎవరైతే ఉంటారో వారికి 1500 రూపీస్ పెట్టి అయితే పే చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. అదేవిధంగా ఇక్కడ మీకు నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఎగ్జామినేషన్ డేట్ కానివ్వండి, సెంటర్స్ కానివ్వండి, ఈ యొక్క పూర్తి వివరాలు అయితే మళ్ళీ మీకు వెబ్సైట్లో అయితే పెడతామని అయితే ఇక్కడ మీకు చూపుతున్నారు. ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ కూడా నేను కింద మీకైతే డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని అయితే మరోసారి అయితే పూర్తి వివరాలు అయితే మీరు చూసుకోవచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ కిందనైతే కామెంట్ చేయండి, మీకైతే నేను రిప్లై ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో చూస్తున్న వారందరూ లైక్ చేయండి. కొత్తగా విజిట్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్క ఉన్న బెల్ అయితే క్లిక్ అనేది చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్. జై జవాన్, జై హింద్.